హాయ్ అండి. మన గిరిజన ప్రాంతంలో అయితే సుశ్రుత అయిన అమ్మాయికి ఈ విధంగా అయితే చేస్తారండి. ఈ విధంగా మొక్కలు తెచ్చుకుంటారనమాట. సుశ్రుత ప్రాంతం ఈ విధంగా అయితే మన ప్రాంతంలో చేస్తారనమాట. ఒక్కొక్క ఆచారం ఒక్కొక్క విధంగా ఉంటాయన్నమాట. సుశ్రుత అయిన అమ్మాయికి అయితే సుశ్రుత అయిన వెంటనే అయితే ఏ రోజు సుశ్రుత అయింది అని చెప్పి మంచి రోజుగా ఏమైనా కుజ దోషాలు ఉన్నాయా, కుజ దోషాలు ఏమైనా ఉన్నాయా నక్షత్రాన్ని బట్టి అయితే చూపిస్తారండి. దోషాలు ఏమైనా ఉంటే పంతులు కబుర్ చేస్తారనమాట సుశ్రుత అయిన రోజు. తర్వాత నుంచి 9 రోజులుగా అయినా స్టార్టింగ్ రోజు నుంచి 9 రోజుల వరకు గదిలో అయితే ఉంచేస్తారండి. ఆయన చూడడానికి అయితే ఛాన్స్ ఉండదు. మగవాళ్ళు చూడడానికి కానీ ఆడవాళ్ళు చూడడానికి ఉండదన్నమాట. ఎవరైనా ఒకళ్ళిద్దరు భోజనం పెట్టేవాళ్ళు ఉంటారనమాట. అక్కడికి వెళ్ళి ఆ విధంగా అయితే 9 రోజుల వరకు ఆ గదిలో ఉంటుంది, బంధిస్తారనమాట. ఆవిడని బయట తిరగడానికి అవ్వదన్నమాట. ఎందుకంటే పుష్పత అయిన తర్వాత తిరగడానికి అవ్వదు కాబట్టి ఈ విధంగా చేస్తారండి. ఆ చేసిన తర్వాత అయితే పుష్పత అయిన తర్వాత వాళ్ళ మేనమామకి అయితే కబురు పెడతారనమాట. ఎందుకు పెడతారంటే మేనమామ కానీ వర్ష అయ్యేవారు కానీ ఆ మొక్కలు అయితే నాటాలన్నమాట. వేరే వాళ్ళు నాటడానికి అవ్వదన్నమాట. మన గిరిజన సంస్కృతి సంప్రదాయంలో బావ కానీ వర్ష అయ్యేవాళ్ళు ఎవరైనా అనమాట ఆ మొక్కలు అయితే కొండ నుంచి తెచ్చి ఈ విధంగా పాతారు ఫ్రెండ్స్. పాతిన తర్వాత ఇక్కడ ఇంకా ఆ పుష్పత అమ్మాయికి తోడుగా ఒక ఉంటుంది అత్త కానీ వదన అయ్యేవాళ్ళు కానీ కూర్చుంటారు అనమాట. ఆ విధంగా ఇద్దరు వెళ్ళి కూర్చుంటారు. ఆ ఒడిలో కూర్చోపెడతారు. మా గిరిజన ప్రాంతంలో మంత్రాలు చదువుతారు. ఈ విధంగా పంతులు గారు చదివి అలా చుట్టూ తిప్పుతారనమాట. ఒక మొక్క చుట్టూగా ఒక 7 రౌండ్లు వేస్తారనమాట. 7 రౌండ్ తిరిగి ఆ మంత్రాలు చదువుతూ 7 రౌండ్ తిరుగుతారనమాట. తిరిగిన తర్వాత మనకు చూసే కదా ఈ విధంగా తిరుగుతున్నారనమాట. మా ప్రాంతంలో ఈ విధంగా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ఈ పుష్పత ఫంక్షన్ అనేది చేస్తారండి. ఈ విధంగా పుష్పత అయిన వాళ్ళని ఈ విధంగా తిప్పుతారనమాట. చేయి పట్టుకొని దింసాడినట్టు ఈ విధంగా తిప్పుతారనమాట. దింసాడడం అంటారు మా ప్రాంతంలో అనమాట. ఈ విధంగా అయితే మన గిరిజన ప్రాంతంలో ఉందన్నమాట. సరే కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఉన్నాయి. అక్కడ కావాల్సిన పళ్ళు పదార్థాలు అన్నీ పెట్టేస్తారనమాట. ఇక్కడికి కుండల్లో భోజనాలు అన్నీ అనమాట. కుండల్లో మనకు ప్రమిదలు అన్నీ పెడతారనమాట. అమ్మాయి పుష్పత అయిన రోజు నుంచి అయితే రోజు ప్రమిది పెడతారనమాట. వారి యొక్క గదిలో రోజు ప్రమిది అన్ని పెట్టడం జరుగుతుంది. ప్రమిది పెట్టి దీపం వెలిగిస్తారనమాట. అని వెలుగు 9 రోజులు గడిచిన తర్వాత ఎప్పుడైతే మనకు పుష్పత అయిన అమ్మాయిని ఇక్కడ తెచ్చి 9 రోజుల తర్వాత ఇక్కడ తెచ్చి కూర్చోబెడతారనమాట. కూర్చోబెట్టి ఈ విధంగా చుట్టూ తిప్పుతారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా తిరుగుతారు. మా గ్రామంలో అయితే మా గిరిజన ప్రాంతంలో అప్పటి నుంచి ఉన్నటువంటి సాంప్రదాయం అనమాట. ఈ విధంగా అయితే తిరుగుతారు. ఒక 7 రౌండ్లు దాదాపు తిరిగే వరకు ఈ విధంగా అయితే అందరు తిరుగుతారు. చూసారు కదా అందరూ. దాని ఒక సంతోషం అనమాట. సరదాతో ఆవిడని కూర్చోపెడతారు మన పూజ దగ్గర అనమాట. ఈ విధంగా కూర్చుంటుంది. అత్త కూర్చున్న తర్వాత కోడలు కూర్చుంటుంది అనమాట. అత్త వర్ష అయ్యేవాళ్ళు ఇది ఈ ముందు కూర్చున్న అమ్మాయి అంటే పుష్పత అయిన అమ్మాయి అనమాట. ఈ విధంగా అయితే మన ఆచారం ఉంటుంది. ఇక్కడికైతే 1 గంట ఆ విధంగా మంత్రాన్ని చదువుతారండి. వారికి ఏ దోషాలు ఉన్నాయి, కుజ దోషాలు ఉన్నాయి, ఏటు ఉన్నాయి అనేది అన్నీ ఇస్తారనమాట. ఆ రోజు చూసారు కదా. ఈ విధంగా అయితే మనకు అత్త కానీ మరదలు కానీ అయ్యేవాళ్ళు అయితే ఈ విధంగా వాళ్ళని నవ్విస్తుంటారు అనమాట. రాళ్ళు గట్ర ఏదో పెట్టి పట్టుకోవాలని చెప్పి ఈ విధంగా పెడుతూనే ఉంటారు. చూస్తారు కదా, కొన్ని ఉంటాయన్నమాట. ఈ విధంగా చేస్తూ మన గిరిజన ప్రాంతంలో అయితే ఈ సాంప్రదాయం ఉంటుంది. ఇక్కడైతే అన్నం పెట్టి దాని మీద ఒత్తి పెడతారు అనమాట. ఒత్తి పెట్టి దీపం పెడతారు. చూసారు కదా ఈ విధంగా ఇక్కడ అన్నం పెట్టారు. ఒక 3 నిమిషాల తర్వాత దీపం పెడతారు అనమాట. దానిపైన ఒత్తి పెట్టి ఈ విధంగా పెడతారు. మన గిరిజన సాంప్రదాయంలో జరుగుతున్నటువంటి కల్చర్ అనమాట ఇది. మన ఇప్పటికైతే మారుమూల ప్రాంతంలో ఎక్కువ ఇది జరుగుతున్నాయి. ఈ మొక్క మామ తెచ్చి నాటాలన్నమాట. నాటిన తర్వాత మొక్క పూజ అయిన తర్వాత పీకి గడ్డకి తీసుకెళ్తారనమాట. ఇవి సో ఈ విధంగా అయితే కూర్చుంటారు ఇద్దరు. పూజ అయిపోయారు, కూర్చొని గడ్డకెళ్ళి స్నానం చేసి వస్తారనమాట. ఆ రోజు నుంచి మనం ఇంట్లో పూజలు గట్రా మెసర్ చేస్తే ఈ విధంగా అన్నీ రాసిస్తారు. చూసారు కదండి, కలర్ అనేది రాసిస్తారు. ఈ విధంగా అయితే మనకు దిష్టి తీస్తారనమాట. దిష్టి గట్రా అన్నీ తీసి ఈ విధంగా అన్నీ కాలుస్తారనమాట. వాళ్ళకి కావాల్సిన పూజకి ఏది కావాలో ఆ విధంగా అన్నీ సమకూర్చుకొని ఈ విధంగా అయితే మన ప్రాంతంలో చేస్తారండి గిరిజనులు అనమాట కదా. ఈ విధంగా అయితే మంత్రాలు చదువుతారు. మంత్రాలు చదివి అయిపోయిన తర్వాత ఈ విధంగా ఆడుకుంటారు అనమాట. అమ్మాయి అయితే గడ్డకి వెళ్ళిపోయే ముందు అయితే ఆ మొక్కలు మోసుకొని వెళ్తుంది కదండి, అప్పటికైతే వీళ్ళు ఆడుకుంటారు అనమాట. తడిస్తాడు అనమాట. సరదా అనమాట, పండగలాగా. ఈ విధంగా అయితే మన గిరిజనుల ప్రాంతంలో ఎంజాయ్ చేసుకుంటాం అనమాట. చూసారు కదా ఈ విధంగా అయితే అందరూ పరిగెత్తుకుంటూ వాళ్ళు నీళ్ళు పోసుకుంటే ఈ విధంగా అయితే నీళ్ళు పోసేస్తారు. ఎవరికైనా చూడరు. చూసారు కదా ఈ విధంగా పోసేస్తారు. ఈ విధంగా పోసుకుంటారు లాస్ట్లో అనమాట. మంత్రాలన్నీ అయిపోయిన తర్వాత వీళ్ళు పోసుకుంటారు. ఇక్కడికి అందరూ అమ్మాయి నీళ్ళు పోస్తారు. ఫస్ట్ నీళ్ళు పోసి ఆ విధంగా అయితే మనం క్లీన్ అవ్వాలి కదండి. ఆ విధంగా అయితే నీళ్ళు పోసి ఆచారం ఉంటుంది. అందరు తెచ్చి ఒక్కొక్క బిందె నీళ్ళు పోస్తారు. ఈ మొక్క అయితే మోసి గడ్డకి వెళ్ళిపోతుందండి. గడ్డకి వెళ్ళిపోయిన తర్వాత స్నానం చేసి వస్తే అప్పుడు తిరిగి చూడకుండా ముందుకు వెళ్ళిపోవాలి గడ్డలు అనమాట. ఆ ఇద్దరు పుష్పత అయిన అమ్మాయిన తోడు అమ్మాయి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన తర్వాత గడ్డకి వెళ్ళి స్నానం చేసి రావాలన్నమాట. ఈ స్టోరీ మన ప్రాంతం ఉంది. మీ ప్రాంతం అదే విధంగా జరిగితే చెప్పండి ఫ్రెండ్స్.